అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు అల్లు అర్జున్. నటరత్న నందమూరి తారక రామారావు ఎన్ని అద్భుత చిత్రాలు అందించారో, ఎలాంటి విజయాలు సాధించారో తెలిసిందే. ఆయన తరంలోనూ తర్వాత తరంలోనూ ఎంతో మంది హీరోలు వచ్చారు, ప్రేక్షకుల ఆదరణ పొందారు. అయితే ఓ విషయంలో మాత్రం పెద్ద ఎన్టీఆర్ చిత్రాల తర్వాత ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఘనతను సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఏ విషయంలో ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్ నిలిచారు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. సినిమా నిడివి 2.5 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్నదే. జనాలు దీనికే అలవాటు పడ్డారు. ఎక్కువ రన్ టైం ఉంటే జనాలకు చూడడంలో ఇబ్బంది రావచ్చు. అలాగే థియేటర్ యాజమాన్యానికి నిర్వహణ పరంగా కూడా భారం అవుతుంది. అందుకని ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు లెంగ్త్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా 2.5 గంటలు ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా అంటే ఎన్టీఆర్ నటించిన దానవీర శూరకర్ణ సినిమానే చెబుతారు. ఈ సినిమా 3 గంటల 44 నిమిషాలు అయినప్పటికీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇందులో ఎన్టీఆర్ నటన, దర్శకత్వ ప్రతిభకు జనాలు జేజేలు కొట్టారు. అందుకనే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. దానవీర శూరకర్ణ తర్వాత ఎక్కువ రన్ టైం తో వచ్చిన సినిమా లవకుశ. ఇది కూడా ఎన్టీఆర్ సినిమానే. ఈ సినిమా రన్ టైం 3 గంటల 28 నిమిషాలు. దానవీర శూరకర్ణ, లవకుశ ఈ రెండు ఎన్టీఆర్ సినిమాలే కావడం, ఈ 2 సినిమాలు సంచలన విజయాలు సాధించడం విశేషం. ఇప్పుడు ఈ 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 ఎక్కువ రన్ టైం తో రూపొందించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ రన్ టైం 3 గంటల 21 నిమిషాలు. ఇప్పటి జనరేషన్ లో ఎవరు తీసుకొని అతిపెద్ద రిస్క్ ఇది. హిందీలో మేరా నామ్ జోకర్, ఎల్ఓసి కార్గిల్, లగాన్, సంగం, ఖతర్నాక్ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం తక్కువ. ఇంత ఎక్కువ రన్ టైం తో వచ్చిన పుష్ప 2 సక్సెస్ సాధిస్తే తెలుగులో మరిన్ని సినిమాలు ఎక్కువ రన్ టైం తో వచ్చే ఛాన్స్ ఉంది. పుష్ప 2 మేకర్స్ ఎలాంటి బోర్ కొట్టదు, బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.